ప్రతి సంతకం వెనుక కరప్షన్. ఎన్ఓసీల పేరిట ఏఈల దందా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను మింగేసిన రియల్టర్లు. నో అబ్జెక్షన్ ఇస్తున్న ఇరిగేషన్, బడా బిల్డర్లకు ఇంజనీర్ల వత్తాసు, నాలాల దారి మళ్లింపులు అనేకం. విచారణ జరిపితే అనేకం మంది నికేష్లు వెళ్తారు. ఈ నికేష్ అనేటోడు 200 కోట్ల రూపాయల దందా చేసిండు. అక్రమంగా 200 కోట్ల రూపాయలు. ఏందిడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను రియల్టర్లు మింగేసిన, ఆడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల లోపల 18 అడుగుల ఎత్తుగా మట్టి పోసి వాళ్ళు నీళ్ళ దారిని మళ్లించి ఈ నికేష్ అనే లాంటోడు దాదాపుగా 200 కోట్లు కుమ్మేసిండు. కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు తిన్నది, నేను కనీసం 200 కోట్లన్నా తినకపోతే ఎట్లా అని అనుకున్నాడో ఏందో కానీ మొత్తం ప్రతి సంతకం వెనుక కరప్షన్. సంతకం పెట్టాలంటే ఈ సంతకం ఎట్లాంటిదిగా ఆడ ఎఫ్టీఎల్ జోన్లోనో బఫర్ జోన్లోనో ఉంటే అనుమతులు ఇచ్చుడే. లాస్ట్గా అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటు సంతకం పెట్టాల్సిందే. దీన్ని అదనంగా చేసుకున్నటువంటి నికేష్ లాంటి వాళ్ళు 100 మంది బయటకు వస్తారు. సార్ ఒక్కడు బయటపడ్డాడు, ఇక బయటపడతారు. సంతకం పెడితే పైసలే. అది అది మొత్తం అడ్డాగా మార్చేసిండు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా లోపల ఏ ఒక్క చెరువు దాని వాస్తవ విస్తీర్ణంలో లేదు. ఏ చెరువు కూడా ఎంత ఉన్నదో అంత పరిధిలో లేదు. నాలాల పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. కొన్ని చోట్ల నాలాలను దారి మళ్లించిర్రు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అనేక నిర్మాణాలు వెలిసినాయి. ఇటీవల రిమోట్ సెన్సింగ్ అథారిటీ రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఎన్ని చెరువుల ఆక్రమణలకు గురైనవో తెలిసింది. అది కథ. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు మ్యాప్ రిలీజ్ చేస్తే చెరువు ఉండే దగ్గర చెరువులు లేవు, నాలాలు ఉండే దగ్గర నాలాలు లేవు. ఉన్న నాలాలు మొత్తం డైవర్షన్ చేసారు. ఒకవేళ ఉన్న నాలా ఉన్న దగ్గర దాన్ని కూడా ఆ నాలా వరకు సగం వరకు కబ్జా చేసి నాలాను దారి మళ్లించడు. ఇట్లా ప్రతి సంతకం వెనుకనే ఈడ ఇరిగేషన్ అధికారులు చేసినటువంటి దందా ఒక్కంది బయటకు పడ్డది. 200 కోట్ల రూపాయలు. కేసీఆర్ తినే దాంట్లో నాదెంత అనుకున్నాడో ఏందో కానీ ఇక వాళ్ళను కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నది కేసీఆర్ ఫ్యామిలీని. 200 కోట్లు ప్రతి సంతకం వెనుక కూడా ఈ నికేష్ అనే లాంటి వాళ్ళు 200 కోట్ల ఎనికేషన్ అంటే ఇది ఎన్ఓసీల ఆధారంగానే. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో సర్వే నెంబర్ 169, 170, 171లో నీటి వనరుల ఉపయోగం కోసం కేటాయించబడ్డ 13 ఎకరాల స్థలం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదని, ప్రభావితం కానందున ఇరిగేషన్ నుంచి పొందిన ఎన్ఓసీల ఆధారంగా రెసిడెన్షియల్ యూజ్ జోన్గా నిర్దేశిస్తూ హెచ్ఎండిఏ డైరెక్టర్ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఇది ఏ ఆధారంగా చేసిరన్న చర్చ జోరుగా నడుస్తున్నది. అక్కడ చెరువు లేకపోతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్గా ప్రకటించిన అధికారులు ఇవ్వరు. ఇప్పుడు ఏ ఆధారంగా రెసిడెన్షియల్గా మార్చారన్న అనుమానాలు కలుగుతున్నాయి. పైగా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చారని హెచ్ఎండిఏ చెప్తున్నది. ఈ ఎన్ఓసీల జారీలోనే నికేష్ వంటి వారు 100 కోట్ల ఆస్తులు మూటగట్టుకున్నాడు. సహజ సిద్ధంగా లేదా ప్రవాహంతో ఏర్పాటైన గొలుసు చెరువులు, నాలాలను ధ్వంసం చేయడంలో రియల్టర్ల కంటే దానికి సహకరించిన ఇరిగేషన్ అధికారుల పాత్రనే ఎక్కువ ఉన్నదని చెప్పి ఇష్టారాజ్యంగా ఎన్ఓసీలు జారీ చేసి కోట్ల రూపాయలు మూటగట్టుకున్నారని అర్థమైతేనే ఉన్నది. ఆడ చెరువు లేకపోతే మొత్తం నీటి ప్రవాహాలను మార్చుడు, చెరువులను చూడు, చెరువులు కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి ఇది. మొత్తం వీళ్ళు అక్రమాలు, అది అక్రమంగా ఉంటే సక్రమం చేసుడే ఈ ఇరిగేషన్ అధికారుల పని. బఫర్ జోను, ఎఫ్టీఎల్ జోన్లను నిర్మిస్తే అది అక్రమమైన సక్రమం చేసేటందుకు ఈ నికేష్ లాంటి దొంగలు చాలా మంది ఉన్నారు. ఎఫ్టీఎల్ అయినా సరే ఎన్ఓసీలు ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇండ్లకు, గేటెడ్ కమ్యూనిటీలకు, భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేది హెచ్ఎండిఏ. కానీ నీటిపారుదల శాఖ ఇచ్చే ఎన్ఓసీనే కీలకంగా మారనున్నది. సరిగ్గా ఇట్లాంటి అంశమే నికేష్ వంటి అధికారులకు కలిసి వచ్చింది. అందుకే 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఇది కథ. గత ప్రభుత్వం లోపల అధికారులు అవినీతే, ప్రభుత్వం అవినీతే, ప్రతి వ్యవస్థలో అవినీతి జరిగిందనే దానికి ఇక మనం చెప్పి మన నోరులే పోతున్నాయి. కానీ వాళ్ళు తవ్వే కొద్దీ బయటికి వెళ్తూనే ఉన్నాయి అక్రమాలు. తవ్వే కొద్దీ మొత్తం ఇది గుట్టం తవ్వినట్టే వెళ్తున్నాయి అన్నీ. ఇది కథ.